అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఒక స్వీట్ రెసిపీ చేయబోతున్నాను. సో స్వీట్స్ అనగానే మనం చాలా హెల్తీగా చేసుకుంటాం కదా. సో హెల్తీ ఇంగ్రీడియంట్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. సో ఆ హెల్తీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రాగి పిండితో చేయబోతున్నాను. సో రాగి పిండి వచ్చేసి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. సో రాగి హల్వా చేయబోతున్నాను ఈ రోజు నేను. బెల్లంతో చేయబోతున్నాను. మోస్ట్లీ మన రెసిపీస్ అన్ని కూడా బెల్లము అలాగే హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో హ్యాపీగా డైట్ లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఇప్పుడు హాఫ్ కప్ రాగి పిండి తీసేసుకున్నాను. హాఫ్ కప్ రాగి పిండికి గాను 1 ఫుల్ కప్ బెల్లం తీసేసుకున్నాను. మరి హాఫ్ కప్ తీసుకుంటే లైట్ స్వీట్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను ఫుల్ కప్ తీసేసుకున్నాను. ఇన్ కేస్ మీరు స్వీట్నెస్ తగ్గించాలి కొంచెం హాఫ్ కప్ బెల్లం తీసుకోండి, సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. యాజ్ యూజువల్ గా మనం స్వీట్స్ అనగానే ఇలాచి తీసుకుంటాము, అలాగే డ్రై ఫ్రూట్స్. సో మీకు నేనైతే ఇప్పుడు కాజు తీసుకున్నాను. హల్వా రెసిపీస్ లో మోస్ట్లీ కాజు ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి కాజు ఒకటే తీసుకున్నాను. సో నట్స్ వేయించుకోవడానికి కొంచెం నెయ్యి తీసేసుకున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా. అండ్ పర్టికులర్ గా నేను ఈ హెల్దీ రెసిపీస్ ఇప్పుడు మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. రైనీ సీజన్స్ లో మనకి ఇమ్యూనిటీ పెరగాలి అని అంటే డెఫినెట్ గా పిల్లలకి ఆకుకూరలు అలాగే వెజిటేబుల్స్, సో కలర్ఫుల్ వెజిటేబుల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా పెట్టండి. అలానే ఇలాంటి హెల్దీ ఇంగ్రీడియంట్స్ చేసి పెట్టండి. కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి వాళ్ళకి ఉంటాయి. ఇన్ కేసు రైనీ సీజన్స్ లో చాలా మంది మనకి జలుబు దగ్గు పిల్లలు అయితే ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. సో వాటికి అలా కాకుండా ఉండాలి అని అంటే కనుక పాలు వాళ్ళు ఎలానో తాగుతూ ఉంటారు కాబట్టి పాలల్లో కొంచెం మిరియాలు కొంచెం దంచి వేసేసి అలానే కొంచెం బెల్లం యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేస్తే కొంచెం మిరియాలలో ఉండే రసం అంతా కూడా పాలల్లో దిగుతుంది. అండ్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీకు ఇన్ కేస్ కావాలి అంటే ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా సూపర్గా ఉంటుంది. కంపల్సరీ వారానికి ఒక్కసారైనా కానీ ఇది ఇవ్వండి. సో ఈ మిరియాల పాలు అనేవి పిల్లలకి ఇస్తూ ఉండండి. కొంచెం ఇమ్యూనిటీ వాళ్ళలో పెంచిన వాళ్ళం అవుతాము. ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. సో స్టవ్ వెలిగించేసేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేస్తున్నాను. సో కొంచెం నెయ్యి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం జీడిపప్పుని ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం బెల్లంని యాడ్ చేసేద్దాము. కొంచెం వాటర్ వేసేద్దాము. సో బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది. ఈ లోపు అయితే మనము కొంచెము బెల్లం కరుగుతూ ఉంటుంది. ఈ లోపు మనము సో 1/2 కప్ రాగి పిండిని తీసుకున్నాం కదా. సో 1/2 కప్ రాగి పిండిని ఒక బౌల్లో వేసేసి సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో మనం జావకి ఎలా అయితే మిక్స్ చేస్తామో సో అలా మిక్స్ చేసుకోవాలి. సో బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది. సో ఇందులో మనము రాగి పిండిని వేసేయాలి. చక్కగా మిక్స్ చేసేసుకుందాము. సో మనకి రాగి హల్వా అనేది చూసారా కొంచెం థిక్గా వచ్చేసింది, అలానే కొంచెం సాఫ్ట్గానే ఉంది. సో హల్వా మనకి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో సో ఆ కన్సిస్టెన్సీలో వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసేసాను.
డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్నాం కదా, సో అవి కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. సో మన ఫైనల్గా హల్వా అయితే రెడీ అయిపోయిందండి. సో రాగి హల్వా రెసిపీ అయితే చాలా చాలా ఈజీ అండి. మీకు ఇన్ కేస్ సడన్గా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అనుకున్నప్పుడు కూడా మీరు 5 minutesలో క్విక్గా చేసేయచ్చు. ఈ రెసిపీ అయితే చాలా చాలా ఈజీ. సో మనం రాగి జావ కోసం పలుచగా చేసుకుంటాం కదా, సో రాగి హల్వా కోసం థిక్గా చేసుకోవాలి మనము. అండ్ నట్స్, నెయ్యి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీలో మనకి. గా మన రాగి హల్వా అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా వేడిగా ఉంది. ఒక 2 minutes వెయిట్ చేసి తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. వేసుకున్న బెల్లం అయితే ఎక్స్ట్రా టేస్ట్ ఇచ్చిందండి. చాలా చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ నెయ్యి. సో నెయ్యిలో మనం ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అండ్ పైన కూడా మళ్ళీ ఒక 2 spoons నెయ్యి వేసుకున్నాం కదా. సో నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా చాలా యాడ్ అయింది. సో రాగి హల్వాలో నెయ్యి అండ్ కాజు మాత్రమే వేసుకున్నాను నేను. సో కాజు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. పిల్లలకి కూడా చాలా చాలా బలము. ఇందులో మనము స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేసాము. సో బెల్లం మనకి చాలా ఐరన్ ఉంటుంది. సో పిల్లలకి, ఎదుగుతున్న పిల్లలకి, చిన్న 8 months బేబీ దగ్గర నుంచి అందరికీ పెట్టచ్చు. కొంచెం వర్షం అవి పడేటప్పుడు మాత్రం కొంచెము స్వీట్నెస్ తగ్గించుకొని యాడ్ చేసుకొని పిల్లలకి చేసి పెట్టండి. చాలా చాలా బెస్ట్ రెసిపీ అయింది. అండ్ క్విక్గా అయిపోయే స్వీట్. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.